అమ్మగారు. ఆ! చంద్రబాబు నాయుడు వచ్చాక ఎలా ఉందంటారు పరిపాలన? బావుందండి. చాలా బావుంది. అంటే ఏ ఆ! విధంగా అంటారు? ఏ విధంగా అంటేనే అన్నీ పూర్తి చేస్తారు. హ్మ్. పథకాలన్నీ బాగానే వస్తున్నాయండి. హ్మ్. ఆయన వచ్చాక బాగుంటుందండి. హ్మ్. అంతకుముందు బాగానే ఉన్నది. హ్మ్. జగన్ వచ్చాక అంత లేదండి. హ్మ్. ఈయన వచ్చాక బాగుంటుంది. మరి ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు కదా వస్తుందంటారా? వస్తుందండి. హ్మ్. వస్తున్నాయండి. డబ్బులు కూడా అకౌంట్లో పడిపోతున్నాయి. హ్మ్. బాగానే ఉచిత ఇసుకండి? ఉచిత ఇసుక కూడా ఇస్తున్నారు. అందుబాటులోకి వస్తుందంటారా? అందుబాటులో వస్తుంది. హ్మ్. మరి మీకు ఎలా ఉందంటారు ఈ రైతులకి వ్యాపారాలు చేసే వాళ్ళకి? వ్యాపారాలు చేసుకుంటే అండి రోజు శీతాకాలం అయితే బాగోదండి. వేసవికాలం బాగానే ఉంటుంది. పర్లేదు. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఏమైనా మార్పు చూసారంటారా ఇంకెలా ఉంది? మార్పులు నువ్వు వచ్చే ఎన్ని 5 నెలలే కదండి అవుతా హ్మ్. ఉండి కొలితే బాగుంటుందండి. హ్మ్. హ్మ్. ఇప్పుడు వచ్చే 5 నెలలే కదండి ఉండి కొలితే హ్మ్. బాగుంటుంది పర్లేదు. హ్మ్. అంటే సరుకుల రేట్లు బాగా పెంచేశారు వీళ్ళు వచ్చేసాక అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. సరుకుల రేటు పెంచుతండి. అప్పుడు పెంచారు, ఇప్పుడు తగ్గుతుందండి. హ్మ్. హ్మ్. పెరుగుతుంది, తగ్గుతుంది. హ్మ్. దానికి ఇదే ఉందండి. హ్మ్. సో గత ప్రభుత్వంలో పథకాలు గాని, పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది? రాలేదండి. అంటే ఆడవాళ్ళకి 10,000, 15,000 అలా ఇస్తున్నాం వల్ల అయ్యే హ్మ్. ఇంకేముందండి హ్మ్. చేసేది. హ్మ్. ఇంకేం చేయలేదంటారా? ఇంకే చేసే ఇంక పాత లేదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు రోడ్లు ఉన్నాయండి. హ్మ్. రోడ్లు గట్రా ఏమీ లేదు. హ్మ్. హ్మ్. మరి అది వ్యవసాయం అదే రైతులకు రైతు భరోసా కరెక్ట్‌గా ఏసేసేవారని చెప్పేసి అంటా ఉన్నారు కదా! రైతు భరోసా ఇంకా వేసేవారు. ఇంకా అదే డెవలప్ లేదు కదా. హ్మ్. ఇంకా లేడీస్ అదే హ్మ్. ఆడ పథకాలు 15 అయ్యని హ్మ్. రైతు అయ్యని హ్మ్. హ్మ్. డెవలప్ ఏది డెవలప్‌మెంట్ లేదంటారా? లేదు. మరి ఈయన వచ్చాక ఏమైనా మారిందా? అలా ఉందంటారా? ఇంకా మారుతుంది. హ్మ్. మారుతుంది. ఇప్పుడు పర్లేదు. హ్మ్. ఉండుకొని ఇంకా బాగుంటుంది. రోడ్లు వేయడం గాని, ఇవి గాని. అన్నీ వేస్తారు. హ్మ్. అన్నీ పవన్ కళ్యాణ్ గెలిచాక ఎలా చేస్తున్నారంటారు? అన్నీ బాగుంటుందండి. ఆయన హ్మ్. ఆయన వచ్చి ఇంకా బాగుంటుంది. అంటే పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నారు కదా! పంచాయతీలో మార్పులు ఏమైనా చేశారంటారు ఇప్పుడు? పంచాయతీలోనే ఇంకా చేత ఇంకా చేయలేదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు మారుతుంది. హ్మ్. అంటే రోడ్లు వేయడం, డ్రైనేజీలు వేయడం అవన్నీ గాని. చేస్తారు. హ్మ్. హ్మ్. అవన్నీ చేస్తారు. చేస్తారంటారు. చేస్తారు. అంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం చూసారు కదా మీరు. అప్పుడు ఎలా ఉండేది పరిపాలనా విధానం? బాగోలేదు. హ్మ్. అంతకుముందు బాగుండేది. హ్మ్. హ్మ్. ఆయన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం బాగోలేదు. బాలేదంటారు. బాగోలేదు. హ్మ్. అంటే ఏ రకంగా అంటారు? ఏ రంగం అంటే దేనికి లేదు కదండి ఇప్పుడు. హ్మ్. 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 ఇప్పుడు అయ్యాలు చేసింది అయ్యా. ఇప్పుడు ఎందుకు ఇచ్చారు 11? హ్మ్. 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 చేయలేదు కాబట్టి ఇచ్చారు ఓకే. 11. ఆ 11 కూడా ఈళ్ళ ముగ్గురు కావాలని మోసం చేశారంట కదా! ఎక్కడ చేయలేదు. ప్రజా తీర్పు కాదంట కదా! ఎక్కడ ఎక్కడికి మోసం చేస్తారా? హ్మ్. ఎలా ఈవీఎంలు, చేస్తారా? ఈవీఎంలు ఏవో తేడా చేశారు. ఈ అమలా హ్మ్. అలా అనుకుంటారు అంతే. హ్మ్. హ్మ్. అలా ప్రజా తీర్పు అంటారా? ప్రజా తీర్పే. హ్మ్. హ్మ్. సో ఇప్పటివరకైతే బానే ఉందంటారు. ఇప్పుడైతే